కేంద్ర ప్రభుత్వ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నిధులతోనే గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, ప్రభుత్వ భవనాలు, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టినట్లు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నగేష్ అన్నారు. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం అజమరి గ్రామంలో బీజేపీ నాయకులు సహా సంపర్క అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, అజ్జమర్రి బూత్ అధ్యక్షులు బాయికాడి అశోక్, మండల పార్టీ అధ్యక్షులు ముల్కని నగేష్, ప్రధాన కార్యదర్శి లస్కర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. అని చెప్పేసి ప్రతి ఊరు సీసీ రోడ్లు వేయడం జరిగింది. అట్లనే ఈ స్కూళ్ళకు 16 గోడలు కానీ 6 గోడలు కానీ చాలా డెవలప్మెంట్ కింద ఈ స్కూల్లో కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన పథకాలే. ఇప్పుడు ఇదే ఊర్లో అజ్జమార్లో కూడా ఇక్కడ చుట్టుముట్టు ఈ ఊరు చుట్టుముట్టుగా సీసీ రోడ్లు వేయడం జరిగింది నిన్న. ఇప్పుడు ఆడ కామిడికంద ఇక్కడ మన ఊరు ఎంట్రలో అన్నలకాయ ఎంట్రలో పోయి చూస్తే తెలుస్తుంది ఆ పథకం మీద కూడా. అది నరేంద్ర మోడీ ఇచ్చిన పథకమే. ఎందుకంటే ఊర్లలో కాంగ్రెస్ నాయకులు వేసుకుంటే మేము చేస్తున్నాం. ఆయన వాళ్ళు ఆవులరాజు రెడ్డి అంటాడు, ఆయన ఎమ్మెల్యే కాదు, బోర్లింగం కాదు. ఆయన కూడా ఊళ్ళలో తిరిగి కూడా కొబ్బరికాయలు కట్టుకుంటూ ఆయన గొప్పలు చెప్పుకుంటుండు. గొప్పలు చెప్పే దమ్ము ఉంటే ఈ అజ్జమాకి వచ్చే డాంబర్ రోడ్ చూడు. ఊర్లలోకి వచ్చి ఇన్ని ఫోటోలు తీయను కదా, ముందు హనుమాన్ల పక్క పొంటి రోడ్డు కనిపించలే, వచ్చినాడు నాటేస్తే నాటాయ మాదిరిగా ఉంది రోడ్డు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసాం, వాళ్ళ మొత్తుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సోయి లేదా? ఇళ్ళ కాడ వచ్చి ఫోటోలు తీయడానికి వస్తుంది కానీ ఈ రోడ్ల కోసం మాట్లాడే సోయి లేదా? నిధులు తీసుకురా చెయ్యి. ఇప్పుడు సుందరెడ్డి ఎమ్మెల్యే ఉంది, ఆమె కంటే ఎక్కువ నువ్వు ఉత్సాహంగా వచ్చి ఊళ్ళలో తిరుగుతున్నావు కదా. ఇది కనిపిస్తలేవు అజ్జమార్కి వచ్చే రోడ్డు, అజ్జమార్ నుంచి గంగారం ఫైజాబాద్ గేట్ పోయే రోడ్డు చూడు. వీటి కోసం చూసాక మాట్లాడు. ఇవి తీసుకురా. ఇవి తీసుకొస్తే ఆయన నయమరాబాయ్ ఆయన ఆవులరాజు రెడ్డిగా పనులు చేస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యే శాతం అయితేనే ఈయన ఎమ్మెల్యే అనుకుంటారు. నువ్వు ఏం చేస్తున్నావు అని ఊళ్ళలో పొంది తిరుగుకుంటా రాజకీయాలు నువ్వులు ఎందుకు పెట్టున్నావు? అభివృద్ధి గవర్నమెంట్ ప్రోగ్రాంలు వచ్చినప్పుడు వచ్చి నువ్వు పెట్టి మీ కాంగ్రెస్ వాళ్ళకు కట్టెల కాళ్ళు పెట్టడం, కయ్యాలు పెట్టడం అలవాటే కదా కాంగ్రెస్ గవర్నమెంట్కు. ఇదే నా మీరు చేసేది. ఏ ఊరికి ఇచ్చింది ఏముంది? నీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణలో పాలన 18 ఏళ్ళ సంది చేసింది ఏముంది చెప్పు. ఏ ఊరు